వందే మాతరం సినిమా చాలా బాగుంది. మన సిద్ధార్థ ఆనంద్ సినిమా తీశారు, చాలా బాగుంది. ఇందులో రుతిక్ రోషన్ యాక్టింగ్ గానీ, ఎమోషనల్ సీన్ గానీ చాలా బాగుంది. ఒక ఇండియన్ గురించి ఉంది. ఇండియన్ పాకిస్తాన్ కి మొగోడు అసలు రుతిక్ రోషన్. హీరోని కూడా అనిల్ కపూర్ కూడా యాక్టింగ్ బాగా చేశారు. చాలా అంటే చాలా బాగుంది అంటే సినిమా. చాలా సినిమాలు వచ్చినాయి కదా, ఇది ఇండియన్ పాకిస్తాన్ గొడవల గురించి. మరి ఇది ఆ కొత్తగా సినిమా వచ్చిందా? ఇది కొత్తగా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. యాక్షన్ గానీ, గ్రాఫిక్స్ గానీ చాలా బాగుంది. మొత్తం పైన ఫైట్ సీన్ అన్ని చాలా మంచిగా ఉంది. గ్రాఫిక్స్ గానీ, దీపికా పదుకొనే ఎలా అనిపించింది? ఆమె యాక్టింగ్ బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఆ లాస్ట్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి బాగా ఉన్నాయి చాలా అంటే ఎమోషనల్ చాలా సీన్లు ఉన్నాయి. ఏడుపు వచ్చేస్తుంది. మనం చనిపోతారు కదా కొంతమంది, దానికోసం ఎమోషనల్ సీన్ చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? యాక్షన్ సీన్ చాలా బాగున్నాయి. హాలీవుడ్ నుంచి చాలా బాగున్నాయి. హాలీవుడ్ కన్నా పఠాన్ కన్నా ఇది సినిమా ఏ ఏ కోట్లు సంపాదిస్తుంది. 2Dలో చూస్తే బెటర్, 3Dలో బెటర్. 3Dలో బెటర్ చాలా. ఆ సినిమాలో మనం ఉన్నంట అనిపిస్తుంది. ఆ సినిమాలో కూడా మనం ఉన్నాం అనిపిస్తుంది. చాలా దగ్గర అంటే ఇప్పుడు మన 26 జనవరికి ముందు వచ్చింది కదా, ఆ బ్లాక్ బస్టర్ ఫ్రీడమ్ అండి. లాగా వచ్చేసి ఫ్రీడమ్ లాగా రేటింగ్ ఎంత ఇస్తావు? 5 ఓవరాల్ గా 5. మూవీ గురించి ఏమని చెప్తారన్న? హిట్ బ్లాక్ బస్టర్ 8 కోట్లు క్రాస్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో.